హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంజా వైబ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ వెజిటేబుల్ మార్కెట్ అనమాట. అది ఎందుకు చేసాము అంటే నేను మమ్మీ జనరల్గా వెజిటేబుల్ మార్కెట్ అంటే సంత అని పెడతారు కదా వీక్లీ వన్స్. అప్పుడు వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తే కొంతమందిని చూసి నవ్వు వస్తుంది అనమాట, అంటే వాళ్ళు చేసే థింగ్స్ బట్టి. సో వాటిని ఇప్పుడు మీకు చూపించబోతున్నాం ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. బెండకాయలు అంటే ఎంత అంటే బెండకాయలు బాబు మాస్క్ ఏదమ్మా? కరోనా కదా అంటే ఇవ్వండి. కరోనా లేదా? ఏడపోయింది? మీ అత్తగారింటికి వెళ్ళిందా? ఇవ్వనంటే మళ్ళీ మాస్క్ వేసుకోవాలి ఒకటి పోయి. మానేసేయండి. మాస్క్ లేకోకుండా నా కొట్లో ఏం అమ్మను, నేను ఇవ్వను. నీలాంటి వాళ్ళు తెల్లారు లేచి 100 మంది వచ్చి తిరగా ఇట్లా ఎవరు వాళ్ళ కంటించి ఇళ్ళ కంటించి నువ్వు ఏడాడు తిరిగి వస్తున్నావు. నేను ఇవ్వను కూరగాయలు. వెళ్ళమ్మా వెళ్ళు. ఏం కావాలి? నాకు ఇవన్నీ ఒక 100 రూపాయలకి ఇచ్చేసేవా? ఏంటమ్మా అన్ని 100 రూపాయలకి ఇవ్వాలా? అంటే ఎంత వస్తే అంత అన్ని కలిపి కొంచెం 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 ఇచ్చేసాను. ఇంకా అంతే. ఏందా ఆంటీ అన్ని ఒక్కొక్కటే ఇచ్చారు? మరి నువ్వు ఇచ్చే 100 రూపాయలకి అన్ని ఇవ్వమన్నావు. అన్ని అదొకటి ఇచ్చాను. అంతకంటే వస్తాయా ఏంటి? మందులు లేని కూరలని బాగా మండ పెట్టేసుకుంటున్నారు. వెళ్ళమ్మా వెళ్ళు. పెద్ద వెళ్తానులే. వెళ్ళుకుంటామా ఏంటి? ఏం కావాలి? అన్ని टमाटर कैसे दिया? 20 రూపాయలు. 20 రూపాయలు పావు కేజీ. ओके 20 రూపాయలు పావు కేజీ. ఇంకేంటో అర్థం కాదు. तेलुगु नहीं आता. ये टोमेटो का रेट पूछना इनको. టమాటో ఎంత అంట? పావు కేజీ 20 రూపాయలు. పావు 20 రూపీస్. पाव 20 रुपीज़. और ये कैसे दिया? पालक 10 రూపాయలకి కట్ట 10 రూపాయలు. పెద్ద కట్టమ్మ చూడు, చక్క తాజాగా బాగుంది. एक वो 10 रुपीस का. ठीक है, फिर वो 10 रुपीज़ का और ये पाव के जी. ఇది పావు టమాటాలు పావు అంటే ఇది 10 రూపాయలకి ఇవ్వమంటున్నారు. బయ్యనుగానే 30 రూపాయలు కిందాక నుంచి అటు తిప్పి ఇటు తిప్పి. పావు కేజీ కదా? ఈ తోకందు కూడా ఇవాళే పాడైపోయింది. అన్నీ ఎక్కువ వేయాల్సి వస్తుంది వీళ్ళకి. 30 రూపాయలు అయింది. 30 రూపాయలు అయిందమ్మా. 30 रुपीज़. हाँ 30 रुपीज़. పేటిఎం ఉందా? అదేంటమ్మా డబ్బులు ఇవ్వమను. క్యాష్ లేదంట. कैश नहीं है. कैश नहीं. పేటిఎం పూటిఎం నా దగ్గర ఏం లేదు. మరి क्या बोल रहे? उनके पास कुछ है ही नहीं. कुछ तो मेरे पास तो कैश नहीं है. फिर आप रख लो. आप ఏం కొందామని వచ్చావయ్యా నువ్వు? మిమ్మల్ని ఉంచేసుకోమంటున్నారు మీ కూరగాయలు. పెట్టేసేయి మరి. ఇంకా లేకపోతే ఏం చేస్తావు? तो पेटीएम रखा करो ना. फिर पेटीएम डिजिटल चल रहा है अभी. పేటిఎం పెట్టుకోమంటున్నారు. పేటిఎం ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు, పెట్టుకోమని చెప్తున్నారు. అదేందో పిల్లలకి చెప్తే వినరమ్మా మా పిల్లలు. బాబు ఏమన్నా చేసేదంతా ఫోన్లో చూసుకుంటావా? ఏమన్నా కొనుక్కునేది ఉందా? ఫోన్ పక్కన పెట్టి ఏం కావాలో చెప్పు బాబు. పక్కన బేరం పోద్ది. నువ్వు అట్ట నుంచుని ఉంటే రష్గా ఉందని వేరే వాళ్ళు రారు. టమాటా ఎంత అంటే 80 రూపాయలు కేజీ. వంకాయ 40. పాలకూర 40. నీకేం కావాలో చెప్పు ముందు. అన్నీ కావాలి. అన్నీ అంటే ఎంతెంత కావాలి? అన్నీ కేజీ కావాలి. సరే సంచి తేలా? దేంట్లో పట్టుకెళ్తారు మరి? మీ దగ్గర ఉంటాయా? ఏదన్నా ఒకటి ఇవ్వండి. లేదు, సంచులు లేవు. క్యారీ బ్యాగులు ఇవ్వట్లే. అరే చూడండి అంటే ఏదన్నా ఒకటి ఉంటుందా? క్యారీ బ్యాగులు ఇవ్వట్లేదమ్మా. ఫోన్ ఇంటికాడ నుంచి సంచి తెచ్చుకోవాలి. ఫోన్లో అయితే పట్టుకొచ్చుకుంటారుగా ఎమ్మట. సంచి కూడా తెచ్చుకోవాలి ఇంటికాడ నుంచి. ఇవ్వకపోతే వేరే దగ్గర కొనుక్కుంటానులేండి మార్కెట్లో. వెళ్ళమ్మా వెళ్ళు. ఎవరిస్తారో చూస్తా నేను మార్కెట్లో సంచులు. ఆంటీ నాకు ఒక 10 రూపాయలు పుదీనా కావాలి, 10 రూపాయలు పాలకూర కావాలి. బుజ్జి అమ్మ రాలేదా? లేదా ఆంటీ, ఏ వేరే షాప్లో ఉంది. కూరగాయలు మళ్ళీ వేరే దగ్గర కూడా కొంటుందా మీ అమ్మ? లేదు వేరే ఏదో పని మీద. సరే
చక్కగా అట్ట సంచులు తెచ్చుకోక అందరూ ప్లాస్టిక్ కవర్లను అడుగుతారు బుజ్జి. నువ్వు బాగా తెచ్చుకున్నావు. 2 20 ఇచ్చారు ఆంటీ, ఒకటి 30 రూపీస్ ఇవ్వాలి. మైండ్ కూడా పోగొడుతున్నారు బుజ్జి ఇక్కడ అసలు. చక్కగా ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటారు, ఇట్లాగే ఉండము ఎప్పుడు చక్కగా నిజాయితీగా బాగా చదువుకో. ఏంటో ఇవాళ పొద్దుటి నుంచి ఒక్క బేరం అన్న సవ్యమైంది రాలేదు. అప్పటి నుంచి రావటం పోవటం అడగడం ఏదో ఒకటి. ఈ కూరగాయలు అమ్ముడు పోతాయో లేదో ఇవాళ. టమాటాలు ఎంత ఆంటీ? 80 రూపాయలు కేజీ. వంకాయలు? వంకాయలు 40 రూపాయలు. కాకరకాయ కూడా 40 రూపాయలు. నీకేం కావాలమ్మా? నాకు అన్నీ ఒక కేజీ కావాలి. సరే అయితే ఉండు ఇస్తా. మొత్తం ఎంత అయింది ఆంటీ? మొత్తము చూడు బుజ్జి, లెక్క కట్టు కొంచెం. టమాటాలు ఇందాక చెప్పాను కదా రేట్లు. టమాటాలు కేజీ తీసుకున్నావు 80 రూపాయలు, వంకాయలు 40, కాకరకాయ తీసుకున్నావు, అంతా కలిపి 240 అయింది బుజ్జి. కాదంటీ 300 అయింది. ఇదిగోండి. ఇదిగో ఇట్టాగే లెక్కలు కూడా సరిగ్గా పెట్టుకోవట్లా నేను అసలు. నువ్వు మంచిదాన్ని కనుక ఇచ్చా అమ్మ, ఇంకొకళ్ళు అయితే పెట్టుకుని వెళ్ళిపోతారు. మెంతి ఎంత? 10కి 2 కట్టలమ్మా. 10కి 3 ఇవ్వవా? ఇస్తాను కానీ అయిపోవచ్చింది, కొద్దిగానే ఉంది తీసుకుంది కానీ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేస్తున్నావు అమ్మ? ఇక్కడే పచ్చడి అయిపోయేటట్టుంది, అది పెట్టేసి. టమాటాలు ఎంత? టమాటాలు కేజీ 80 అమ్మా. ఏంటా ఈ గోలికాయలాగా ఉన్నాయి? కేజీ 80? గోళికాయలు కాదంటమ్మా, ఏంటియోనంట, ఏంటియో చెర్రీ టమాటాలో ఏంటియోనంట. అవి చాలా బాగుంటాయి అని కొనుక్కుంటున్నారమ్మ. పిరువంట అసలు అయితే దొరకట్లేదంట మార్కెట్లో. కాకరకాయలు? కాకరకాయలు కూడా కేజీ 80 అమ్మా. 1 కేజీ కాకరకాయ, 1 కేజీ టమాటా, ఇంకా 10 రూపాయలు మెంతి కూర ఇవ్వండి. సరే ఆంటీ, సంచి పట్టు. ఎవరు ఆంటీ? ఎవరు పడితే వాళ్ళు ఆంటీ 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 అంటాం సరిపోతుంది ఈ మధ్య. నీ కూరలు నువ్వే ఉంచుకో. ఓ నాయనో, ఆంటీ అంటాం కూడా ఉబ్బూతి పదం అయిపోయింది. మరి ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో యాక్చువల్గా అయితే ఎవరిని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి కాదు, ఇది జస్ట్ నార్మల్గా జరిగేది మేము అట్లా తీసాము. అంటే ఒక ఫన్నీ వీడియో టైప్లో అట్లా తీసాము, బట్ ఎవరిని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి కాదు. సో మీరు కూడా కనుక ఇట్లాంటి పీపుల్ని చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి అందరూ సేఫ్గా ఉండండి. బాయ్.